చిన్నారులు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకోబోతున్నాం. ఈ కథ అడవిలో స్టార్ట్ అయింది. ఒక సన్యాసి అడవిలో తీవ్రమైన తపస్సు చేశాడు. అతనికి ఆ తపస్సు మూలంగా కొన్ని సిద్ధులొచ్చాయన్నమాట. అంటే కొన్ని శక్తులొచ్చాయన్నమాట. ఒకరోజు అతడు ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు ఒక పక్షి అతని మీద రెట్ట వేసిందన్నమాట. తల మీద. అంటే షిట్టేసింది. ఆ తపస్వికి కోపం వచ్చేసింది. పక్షి కేసి చూశాడు. అంతే. ఆ పక్షి కాస్త అతని కోపానికి బూడిదయిపోయిందిట. అది చూసి ఆ సిద్ధుడు అనుకున్నాడు, తనకి అసాధారణ శక్తి వచ్చేసింది అని పొంగిపోయాట. తర్వాత భిక్ష కోసం ఒక గ్రామంలోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి కేకేశాడు. ఆ ఇంట్లో గృహిణి తన భర్తకు సేవ చేయడంలో నిమగ్నమైందిట. అందుకని ఏం చేసిందావిడ, ఆహారాన్ని ఇవ్వడానికి కాస్త ఆలస్యం చేసింది. చివరకు ఆమె భిక్షతోటి బయటకు వచ్చినప్పుడు ఆ తపస్వి ఆమెని కోపంగా చూశాడట. కానీ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ శాంతంగా అందిట, "అయ్యా! మీ చూపులకు బూడిదయ్యే పక్షిని కాను నేను" అని సమాధానం చెప్పిందిట. వెంటనే అతడు చాలా ఆశ్చర్యపోయాడు. "అమ్మా! మీకు ఆ కాలిపోయిన పక్షి గురించి ఎలా తెలిసింది?" అని ప్రశ్నించాడట. ఆవిడందిట, "అయ్యా! నా విధి నిర్వహణ మీద నాకున్న భక్తికి అది ప్రతిఫలం. విధి నిర్వహణ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోదలిస్తే సంతలో ఉండే కసాయివాడొకడున్నాడు. అతన్ని కలుసుకోండి" అని చెప్పిందిట అతని అడ్రెస్. అంటే ఏంటి? నాకేదైతే పని ఇచ్చారో ఆ పనిని నేను సక్రమంగా చేస్తున్నాను గాబట్టి. విత్ ఆల్ ద కాన్సంట్రేషన్ అండ్ కంపాషన్ చేస్తున్నాను గాబట్టి, నాకు ఈ శక్తొచ్చింది అన్నట్టుగా ఆవిడ చెప్పి, ఇంకా నాకంటే గొప్పవాళ్ళున్నారు వెళ్ళి వాళ్ళని కలుసుకోండి అని ఆ కసాయివాడి అడ్రెస్ ఇచ్చిందిట. ఈ బుచ్చడి దగ్గరికి ఈయన ఆ మార్కెట్‌లోకి వెళ్ళాడు. అప్పటికే నీరు కారిపోయిన ఆ సిద్ధుడు, అంటే నీరు కారిపోయిన అంటే అయ్యబాబోయ్! ఇదేమిటి నాకే శక్తులంటే వీళ్ళసలు ఎక్కడో ఉండి దూరంగా ఉండి కూడాను ఈ పక్షి కాలిపోయిందన్న సంగతి కనుక్కోగలిగారు. వీళ్ళకెంత శక్తులున్నాయో అన్న ఆలోచనొచ్చేసిందట ఆయనకి. సరే, ఆయన అక్కడికి వెళ్ళాట. వెళ్ళేసరికలా ఈ కసాయివాడు కొట్లో ఏం చేస్తున్నాడు, మాంసాన్ని కోసి అమ్మేస్తున్నాడు. అతన్ని చూసేసరికలా ఈయనకి ఆశ్చర్యం కలిగిందిట. కసాయివాడు అతన్ని చూసి, "అయ్యా! మిమ్మల్ని స్వకర్మాచరణ గురించి తెలుసుకోమని ఆ పతివ్రత పంపించారు కదా!" అని ప్రశ్నించాడట. కొంతసేపు వేచి ఉండమన్నట్ట. "వెయిట్ చేయండి కాసేపు" అన్నట్ట. ఆశ్చర్యం కదా! మరి ఒక తపస్విని అలా వెయిట్ చేయమన్నాడు. ఆ కసాయివాడు తన గతాన్ని చెప్పడంతోటి ఆ తపస్వి మరింత ఆశ్చర్యపోయాడట. ఆ కసాయివాడు ఏం చేశాడు, అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి కాసేపు వేచి ఉండమని చెప్పి, తన తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలన్నీ ముగించుకొనొచ్చి, తర్వాత స్వకర్మాచరణ గురించి అతడికి చెప్పాట. ఒకడు తాను ఎన్నుకున్న వృత్తిని, అంటే తాను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్‌ని చిత్తశుద్ధితోటి, అంటే కంప్లీట్‌గా మనస్సంతా పెట్టి నిర్వర్తించడమే అతని బాధ్యత. ప్రతి పని గొప్పదే. మనకున్న శ్రద్ధ వల్ల ఆ పనికి గొప్పతనం అబ్బుతుంది. ఏ పనైనా దానంతట అదే గొప్పది కాదు. నీచమైనది కాదు. శాస్త్రాలను చదవడం ఎంత గొప్పదో, పాకీ పని చేయడం కూడా అంత గొప్పదే. దైవ కృపతోటి మనకి అప్పగించబడిన బాధ్యతల్ని, లేదా మనం ఎన్నుకున్న బాధ్యతల్ని, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, స్టూడెంట్ స్టేజ్‌లో రెస్పాన్సిబిలిటీ ఏంటి మనకి? చదువుకోవడం. దాన్ని దొంగెత్తులేసి మానేయకూడదనమాట. చదువుకోవాలి అన్నది మనకు తెలుసు గాబట్టి, ఆ చదువు విజ్ఞానాన్నిస్తుంది గాబట్టి, చక్కగా చదువుకోగలగాలి. అది స్టూడెంట్ లైఫ్‌లో చేసేది. తల్లిదండ్రుల లైఫ్‌లో వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళది. అలా మనం ఎన్నుకున్న బాధ్యతలు మనం పూర్తిగా ఆత్మ సమర్పణత బుద్ధితోటి చేయాలనమాట. మనకి ఇష్టమైన పనిని చేయడం కన్నా, మనం చెయ్యాల్సిన పనిని ఇష్టపడడం చాలా మంచిది. మనం ఇష్టమైన పని చేయడం కన్నా, మనం చెయ్యాల్సిన పని ఏదైతే ప్రపంచం రాసిపెట్టుంటుందో, ఏదైతే మనం చెయ్యాలి ఈ సమాజానికి అని ఉంటుందో, దాన్ని చేయడం, దాన్ని ఇష్టపడి చేయడం చాలా మంచిదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జాబ్‌లో నేను జాయిన్ అయ్యాను. ఆ జాబు మనం అనుకోకుండా, మనకు కావాల్సింది కాకుండా వేరే జాబ్ అనుకోండి. అయినా సరే, దాన్ని చాలా శ్రద్ధతోటి చేస్తే గనక, దానిలోనే మనకి బోలెడంత అభివృద్ధి వస్తుందనమాట. అదే నిజమైన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. సో, మనం ఎంచుకున్న పనిని కాక, మనకి కేటాయింపబడిన పనిని కూడాను అంత ఇష్టంతోను మనం చెయ్యాలనమాట.
ఫలితాన్ని గురించి ఎంత జాగ్రత్తగా చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే జాగ్రత్తను చూపించాలి. పనే ఆరాధన. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారు. గీతలో మనకి ఒక శ్లోకం చెప్పారు. ఏం శ్లోకం అది? స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తృచ్చణు యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మాణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. మనిషి తన ప్రకృతికి స్వాభావికమైన కర్మల్లో అభిరుచిని కలిగి మోక్షాన్ని పొందుతాడు. తన పని చేయడంలో లీనమై పనిచేసే వాడెప్పుడు కూడాను పరమపదాన్ని ఎలా పొందుతాడో చెప్తాను విను అంటూ కృష్ణుడు చెప్తున్నాడనమాట. జన్మతః తనకు అబ్బిన నైజాన్ని అంటే తన నేచర్‌ని అనుసరించి చేయాల్సిన పనులను బాధ్యతగా, ఆరాధనగా చేయడం ద్వారా ఎవరిలో నుండి సర్వభూతజాలాలు బయటకు వెలువడుతున్నాయో, ఎవడు అంతటా వ్యాపించి ఉన్నాడో అటువంటి పరమాత్మను మనిషి పొందగలుగుతాడు. అంటే నీ కర్తవ్య నిర్వహణ అంత శ్రద్ధగా ఉండాలని చెప్పడం అనమాట. బావుంది కదా! మళ్ళో కథలో మరొకసారి కలుద్దాం.